హలో అండి. ఇక్కడ చూస్తున్నారు చూడు గుడిసెలాగా ఇదైతే కోళ్ళకైతే వేసామండి మేము. అంటే షెడ్ వేద్దాం అనుకున్నాము. షెడ్ ఇప్పుడే వదిలే చాలా కోళ్ళు అయిన తర్వాత వేద్దామని చిన్నగా సింపుల్గా చీప్ అండ్ బెస్ట్గా ఒక 1500 లోపులే అయ్యేంత ఖర్చు పెట్టి కొంచెం పట్టలు వేసి ఆ మ్యాట్ అయితే తెప్పించామండి. మ్యాట్ చుట్టుకారం చుట్టించేసి ఒక 600 పడింది మ్యాటు. కానీ అట్లాంటి 2-3 వేసుకోవచ్చు, చాలా వచ్చింది. కొంచెం మ్యాట్ అట్లా చుట్టేసి పట్టలు అయితే వేసి లైట్గా 4-5 పట్టలు పైన పట్ట వేసాము. ఇప్పటికీ మా కాడైతే 100 కోళ్ళు అయితే ఉన్నాయండి ఇక్కడ మా డైరీ దగ్గర. ఒక కోడితో మొదలుపెట్టి 100 కోళ్ళ దాకా అయితే చేసాము. ఇంకా ఎక్కువ మేము కోళ్ళను పెంచి కోళ్ళ ఫారం పెట్టేంత వరకు స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాము. అందుకని ఒక కోడితో ప్రారంభించాము. అయితే 100 కోళ్ళు అయ్యాయి. అందుకని అవి తడుస్తుంటే అన్నీ అయితే మాకైతే ఇక్కడ నేరేడు చెట్లు ఉన్నాయి కదా, అన్ని చెట్లలో ముడిగిపోతాయండి. ఎందుకంటే వాన వచ్చినప్పుడు మాత్రమే వాటికి కొంచెం కష్టంగా ఉంది పాపం తడుస్తున్నాయని. అందుకని నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేస్తానండి, ఎక్కువైతే ఖర్చు పెట్టకుండా. చూడండి ఎలా ఉందో. మీకు కూడా ఎవరికైనా కోళ్ళ ఫారం ఉన్నప్పుడు కోళ్ళ ఇండ్ల దగ్గర కానీ పొలాలు పెంచుకున్న వాళ్ళైతే ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి. చీప్ అండ్ బెస్ట్ కొంచెంలో అయితే అయిపోతుంది. ప్లీజ్ మై ఛానల్ విలేజ్ డైరీ ఫామ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.